అతనేని సత్య డైరెక్షన్లో దేవ్ మోహన్ హీరోగా, లావణ్య త్రిపాఠి, మొరానా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన మూవీ సతిలీలావతి ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ అయిన హీరోయిన్ లీలావతి తన బిజీ షెడ్యూల్ వల్ల ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న భర్తతో టైం స్పెండ్ చేయలేకపోతుంటుంది. దీనివల్ల హీరో తన 3 ఏళ్ల బంధానికి విడాకులు కోరుతాడు. తర్వాత ఎటువంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ మూవీ కథ. ప్రొఫెషనల్ లైఫ్ బిజీ వల్ల పర్సనల్ లైఫ్లో బంధాన్ని పెంచుకోవడానికి ఒకరు, నిలుపుకోవడానికి మరొకరు అనే పాయింట్ని కామెడీ జోనర్లో ఫ్యామిలీ డ్రామాగా డైరెక్టర్ సత్య తెరకెక్కించాడు, కానీ ఆడియన్స్కి కనెక్ట్ చేయలేకపోయాడు. ఈటీవీ గణేష్, సప్తగిరి, రాఘుబోత్ రమేష్, మెట్టా రాజేందర్ ఇలా చాలామంది కమెడియన్లు ఉన్నారు, కానీ అక్కడక్కడ ఏదో అలా నవ్వించేది తప్ప పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో కొద్దిగో గొప్ప చెప్పాలంటే లీడ్ రోల్లో చేసిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఈ మూవీ రావడం విశేషం. లీలావతి పాత్రలో అయితే తన యాక్టింగ్తో ఆకట్టుకుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ప్రారంభంలో క్యారెక్టర్ పరిచయంతో ఇంట్రెస్ట్గా మొదలవుతుంది, కానీ తర్వాత రొటీన్ కథతో సాగరీతో ఆడియన్స్కి ఇసుక పుట్టిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో కొంత ఎమోషనల్గా పర్వాలేదు అనిపించిన, క్లైమాక్స్లో అయితే ఓ గేమ్ తరాల్లో ప్రయత్నించారు, కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరో దేవ్ మోహన్, మరో హీరోని సెబాస్టియన్ వీరి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు, కానీ వీరి పాత్రల పెద్ద మీదకైతే పర్వాలేదు అనిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు, ఏదో పర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ అయితే కొంత పర్వాలేదు అనిపించాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ ఇల్లు బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే ఆకట్టుకోలేకపోయింది.